ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన కూల్చివేతలతో ఇల్లు కోల్పోయి రోడ్ల పడ్డ పేదలకు అండగా నిలుస్తూ ఇవాళ ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని బాధితులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. అసలు గృహాలు లేని 311 మంది నిరుపేదలను గుర్తించిన ప్రభుత్వం వారికి పట్టాలు పంపిణీ చేయనుంది. ఇప్పటికే బాధితులకు ఖమ్మం కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో టోకెన్లు జారీ ప్రక్రియ పూర్తయింది. టోకెన్లు అందుకున్న భూబాధితులు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల చేతుల మీదుగా పట్టాలు అందుకోనున్నారు. అక్రమ నిర్మాణాల పేరుతో వెలుగుమట్ట భూదాన్ భూముల్లో అధికారులు చేపట్టిన కూల్చివేతలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సుమారు 15 ఏళ్ల క్రితమే తాము పట్టాలు పొందామని, తమ ఇళ్లను ఎలా కూల్చుతారని బాధితులు చేసిన పోరాటంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిలో లోతైన సర్వే నిర్వహించిన జిల్లా అధికారులు ప్రాథమికంగా 311 మందిని అర్హులుగా గుర్తించి వారికి టోకెన్లు కూడా జారీ చేశారు. ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా బాధితులకు ఒక్కొక్కరికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.